అరే ఆగండి రాజుగారు. చేసుకోను, నేను యువరాణిని పెళ్లి చేసుకోను. ఇలా ఇదే విధంగా అందరు రాజులు పరిగెత్తారంటే నేను ఈ రాజ్యాన్ని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. లేదు నాన్నగారు, అలా అంతా మాట్లాడకండి. నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక షరతు ఉంది. ఏంటా నిబంధన? ఎవరు నా కుందేలు పిల్లల్ని 1 నెల వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నారో నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. వినండి వినండి వినండి, ఎవరైతే యువరాణి గారి కుందేళ్లని కానీ క్షణాల్లో ఈ విషయం మంటలా వ్యాపించసాగింది. ఈ నిబంధనను నెరవేర్చడానికి ఎంతో మంది రాకుమారులు వచ్చారు. వీళ్ళకి వాటిని ఇవ్వండి. ఆ కుందేళ్లన్నీ భలే అద్భుతాలు చేశాయి. రాకుమారులందరూ ఆ కుందేళ్లన్నిటినీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో వాళ్ళు, విదేశంలో వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఎవరు దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ పని చేసే వాళ్ళు నా కంటికి కనిపించే దూరంలో ఎవరు లేరు. చాలా అద్భుతం. క్షమించండి మహారాజా, మీ నిబంధనని నేను నెరవేరుస్తాను. గొర్రెలు మెప్పుకునేవాడా? లేదు లేదు, వాళ్ళు ఒకవేళ ఆ నిబంధన చేసి చూపిస్తే ఆ తర్వాత నా కూతురు జీవితాంతం తనతోనే కాపురం చేయాల్సి ఉంటుంది. మనం ప్రకటించలాగా కుందేళ్లను వీడికి అప్పగించి తీరాలి. యువరాణి గారు, మీ కుందేళ్లు ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదండి. ఆ గొర్రెలు కాసేవాడి మురళి గానంలో ఏదో ఒక అద్భుతం ఉందండి. అలాగా? ఇది చాలా విచిత్రమైన విషయంగా ఉంది. సేనాధిపతి చెప్పిన మాటలకు ఆకర్షితురాలై ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా తార అవన్నీ చూడ్డానికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడ తన కుందేళ్లన్నీ సంతోషంగా ఉండడం చూసి తను నమ్మలేకపోయింది. సరిగ్గా అప్పుడే కీర్తి రాకుమారిని చూశాడు. ఈ విధంగా వాళ్ళు కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఇలాగే కలుసుకున్నారు. ఈ విషయం వినగానే మహారాజు గారు కోపంతో రగిలిపోయాడు. తర్వాత కీర్తి తన నిబంధనని నెరవేర్చకుండా ఉండడానికి ఒక పథకాన్ని రచించాడు. అయ్యో బాబోయ్, ఈ కుందేళ్లు చాలా అందంగా ఉన్నాయి. మహారాజునా? నా కూతురు కోసం నేను రెండిటిని తీసుకోవచ్చా? వీటికి బదులు మీకు నేను బంగారు నాణేలు ఇస్తాను. ధారాళంగా ఇవ్వండి, కానీ మీరు దానికోసం బంగారు నాణాలు ఇస్తే సరిపోదు. నా కోసం మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు నా మురికి బట్టల్ని ఉతకాలి, కొంచెం మాలిష్ చేయాలి, ఇంకా నా చెప్పుల్ని మీరు మెరిసేలా చెయ్యాలి. నన్ను ఎవరైనా చూస్తున్నారా ఏంటి? అయినా ఈ మేకలు మేపుకునే వాడి దగ్గర అన్ని బట్టలు ఉంటాయా ఏంటి? రాజుగారు, నేను సిద్ధం. ఓరి దేవుడా, ఎంత పని చేయాల్సి ఉంది. అరే, ఒక గ్రామానికి చేసే పనిని నువ్వు నాతో చేయించావు. ఇప్పుడైనా దాన్ని నాకు ఇవ్వయ్యా. తీసుకోండి. దొరికింది. మహారాజా, అవును, కుందేలెక్కడా? ఇదిగో ఉన్నా. అద్భుతం మహారాజా, మీరు తీసుకొచ్చింది కుందేల్ని కాదు, నా సమస్యకి పరిష్కారాన్ని.
అరే ఎందుకు దీన్ని వదిలేసావు? ఆగు! నువ్వు నిజంగానే చాలా అరుదైన కుందేలివి. మహారాజు నిన్ను తీసుకెళ్లి ఈ భవనం అంతా తిప్పి చూపించారు కదా. ఇప్పుడు కుందేళ్లను తీసుకొచ్చే వంతు మహారాణి కేట్కీ వంతు. ఓరి దేవుడా, ఎంత బాగా మురళి వాయిస్తున్నా! ఇంకా ఈ కుందేళ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయి. వీటిని తీసుకువెళ్లాలని నాకు ఆశ కలుగుతోంది. అందువల్ల ఇందులోంచి ఒకే ఒకటి నాకు ఇస్తావా? ఏం పర్వాలేదు, కానీ నాకు ఒక నిబంధన ఉంది. మీరు నాకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇది నాకు తెలిసిందే కదా. ఆగు! నా వల్ల కావడం లేదు. ఈ గది తలుపులు కిటికీలన్నీ మూసివేయండి. త్వరగా చెప్పినట్టు చేయండి. శభాష్! నా యువరాణిని వీడు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. వినండి, కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. అరే, మిమ్మల్ని ఎవరు కిటికీలు తీయమని చెప్పింది? అరే, ఒక నెల పూర్తవగానే మరుసటి రోజు రాకుమారిని తనకిచ్చి చేయమని అడగడానికి కీర్తి రాజమహల్కి వెళ్తాడు. కుందేళ్లన్నీ సురక్షితంగా ఉండడం చూసి మహారాణి కేతకి కీర్తి ముందు ఒక విచిత్రమైన నిబంధనని పెడుతుంది. 3 గోతా సంచులు తీసుకురండి. ఇందులో ఏమీ నింపకుండా నీ మాటలతోనే ఆ 3 సంచుల్ని నువ్వు నింపాల్సి ఉంటుంది. దీన్ని నువ్వు చేయగలుగుతావా? ఆ, ఆ, మీరు అనుమతిస్తే నేను కాస్త ప్రయత్నించి చూస్తాను. ఖచ్చితంగా. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారట. అతన్ని చూసి రాజ్యంలో ఉండే వాళ్ళందరూ భయపడేవారట. అలాంటి అతన్ని ఒక మామూలు మేక తోలేవాడు అతని బట్టలను ఉతికించి ఇంకా అతని చెప్పుల్ని మెరిసేలా చేశాడట. చెప్పుల్ని కూడా తుడిపించాడట. అయితే వీడికి అన్ని తెలుసులాగుందే. ఇంకా ఆ రాజు పేరేంటంటే చాలు ఆగు, నిండిపోయింది. నిండిపోయింది, ఈ మూట నిండిపోయింది. కానీ ఇంకా 2 గోన్లు మిగులున్నాయి మహారాజా. ఒక ఊర్లో ఒక అందమైన మహారాణి ఉండేవారట. కానీ ఒకరోజు ఆమె ఒక మేక తోలేవాడి మాటలు విని వాడి చినిగిపోయిన బట్టలన్నీ కుట్టారట. వాడు మేక జుట్టుల్ని తీసేసిందట. ఆ మహారాణి పేరేంటంటే చాలు ఆపు, నీకే చెప్పేది ఆపు. చాలు చాలు చాలు. ఒకసారి జరిగిన విషయం ఇది. చాలా చాలా అందమైన యువరాణి ఒకరు ఉండేవారట. తనకి మేకని తోలే వాడి మీద ప్రేమ పుట్టింది. వాడిని చూస్తానికి తను రోజు కొండ మీదకి వచ్చేది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. శభాష్! ఈ పరీక్షలోనూ నువ్వు గెలిచావు. నిజంగా నువ్వు చాలా తెలివిగలవాడివే, అందులో అనుమానమే లేదు. నా యువరానికి నీకన్నా మంచి భర్త దొరకడు. వావ్, అమ్మా, కీర్తి నిజంగానే చాలా తెలివైంది. అమ్మా, రాజు తన శక్తిని విరగొట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ దయచేసి మీరు అలా చెయ్యకండి ప్లీజ్. నేను కథ చెప్పి నా ప్రామిస్ ని నిలబెట్టుకున్నాను. కానీ మీరు సాయంత్రమే కథ చెప్తానని ప్రామిస్ చేశారు. ఆ? ఇప్పుడు మధ్యాహ్నమే కదా, ఆ. అయితే సాయంత్రం కూడా మీరు ఒక కథ చెప్పి తీరాలి. మీరు చేసిన ప్రామిస్ ని మీరు మర్చిపోకూడదమ్మా. సరే సరే, తప్పకుండా సాయంత్రం కూడా కథ చెప్తాను, సరేనా? If you like this video, subscribe to our channel Murthy Media.